హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా ఫ్యాషన్ అండ్ బ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. సో నేను ఫస్ట్ తీసుకున్న కుర్తీ సెట్ వచ్చేసి ఇదండి. సో చాలా బాగుంది. బ్రాండ్ వచ్చేసి గోశ్రీకి నుంచి అండి. సో ఆల్మోస్ట్ గోశ్రీకి నుంచి నేను తీసుకున్నవన్నీ కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ చాలా బాగున్నాయి. సో మీరు ఎప్పుడైనా ఏదైనా బ్రాండ్ చూస్ చేసుకోవాలంటే గోశ్రీకి అనేది తీసుకోవచ్చు. సో చాలా చాలా బాగున్నాయి. సో డ్రెస్ వైజ్గా చూసుకుందాము. సో ఇది వచ్చేసి మనకి అనార్కలి టైప్ ఆఫ్ డ్రెస్ అండి. సో మనకి ఇక్కడ కట్స్ ఏం లేవు. సో మొత్తం కూడా మనకి ఇలా అనార్కలి టైప్ లాగా వచ్చింది, గేర్ లాగా వచ్చింది. క్లాత్ వచ్చేసి కాటన్ క్లాత్ అండి. అండ్ ఇక్కడ చూసుకుంటే నెక్ వచ్చేసి మనకి వీ నెక్ ఇచ్చారు. సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి, వీ నెక్ ఎప్పుడు రౌండ్ నెక్ కాకుండా వీ నెక్స్ అలా ట్రై చేయాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ అని నాకు అనిపిస్తుంది. సో ఓవరాల్గా డ్రెస్ చూసుకుంటే మనకి యోక్ పార్ట్ నుంచి కూడా మనకి ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ వైట్ కలర్లో అయితే స్టార్ట్ అయినాయి. సో డ్రెస్ మొత్తం కూడా మనకి వైట్ కలర్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ పైన కూడా మనకి ఫ్లవర్స్ అనేటివి ఉన్నాయి. క్లాత్ వచ్చేసి కాటన్ క్లాత్ అండి. సో నేను తీసుకున్న కలర్ వచ్చేసి బ్లూ కలర్. సో దీంట్లో మనకి పింక్ అవైలబుల్ ఉంది అండ్ పర్పుల్ కూడా అవైలబుల్ ఉందండి. సో బ్లూ డైరెక్ట్గా చూసిన తర్వాత నాకైతే అనిపించింది నేను పర్పుల్ ఆర్ పింక్ అలా తీసుకోవాల్సింది అని అనిపించింది. సో మీకు కలర్ వైజ్గా నేనైతే సజెస్ట్ చేస్తాను ఏంటంటే బ్లూ తప్ప మిగతా కలర్స్ తీసుకోండి. ఎందుకంటే బ్లూ వచ్చేసి కొంచెం డల్గా అనిపించింది. అండ్ మనం స్కూల్కి వెళ్తాం కదా, సో ఆ టైప్ ఫీలింగ్ అయితే నాకు వచ్చిందనమాట. బ్లూ ఫేవరెట్, నేను ఎలాగైనా మేనేజ్ చేసుకోగలుగుతాను అనుకునే వాళ్ళైతే తీసుకోవచ్చు. క్లాత్ వైజే కొంచెం తగ్గినట్టుగా అనిపించింది. అదర్వైజ్ లుక్ వైజ్ కానీ అన్ని కూడా చాలా బాగున్నాయి. అండ్ నేను తీసుకున్న సైజ్ వచ్చేసి ఎం సైజ్ అండి. సో ఎం సైజ్ తీసుకున్నప్పటికీ కూడా కొంచెం ఫిట్టింగ్ అయితే నాకు అవసరం పడింది. సో మీరు కూడా మీ సైజ్ కి తగ్గట్టుగా మీరైతే చూస్ చేసేసుకోండి. దీనిపైకి మనకి ప్యాంట్ వచ్చింది, చున్నీ వచ్చింది. సో ప్యాంట్ చూసుకుంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ బెల్ట్ వచ్చిందండి. అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి. సో చాలా బాగుంది ఫిట్టింగ్ వైజ్ గా కానీ అండ్ ఓవరాల్ గా చాలా బాగుంది. అండ్ ప్యాంట్ కి పాకెట్స్ కూడా ఇచ్చారండి. సో ఓవరాల్ గా ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది ప్యాంట్ ది. చున్నీ అయితే చాలా బాగుందండి, చిఫాన్ చున్నీ అనమాట. అండ్ ఓవరాల్ గా మనకి స్కై బ్లూ కలర్ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి ఇలా వచ్చింది. అండ్ ఓవరాల్ గా చున్నీ కూడా మనకి గోటా పట్టి ఇచ్చేసారు. సో దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తాను. అండ్ ఇది వేసుకుంటే లుక్ ఎలా ఉందనేది కూడా పక్కన పిక్స్ అయితే యాడ్ చేసేస్తాను. సో మీకు ఎలా అనిపించింది డ్రెస్ అనేది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కాటన్ కలెక్షన్ అండి. సో చాలా చాలా బాగుంది. అండ్ సింపుల్గా కాటన్ వేర్ వేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఆఫీస్కి వెళ్ళడము, టెంపుల్స్కి వెళ్ళడము, బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ మంచి ఫెస్టివ్ లుక్, ట్రెడిషన్ లుక్ కావాలంటే మాత్రం ఇది పక్కా చూస్ చేసుకోండి. నాకైతే చాలా చాలా నచ్చింది. క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంది, 100% అనమాట. అండ్ క్లాత్ వచ్చేసి కాటన్ క్లాత్. అండ్ కలర్ కూడా చాలా బాగుందండి, ప్యారెట్ గ్రీన్ కలర్. నాకు చాలా చాలా నచ్చేసింది. అండ్ నా కలెక్షన్లో ఎప్పుడు కూడా గ్రీన్ కలర్ నా దగ్గర లేదు. సో ఇదైతే బెస్ట్ అనిపించింది అనమాట. అండ్ ఇది వేసుకుంటే లుక్ ఎలా ఉందో పక్కన పిక్స్ అయితే యాడ్ చేస్తాను. సో మీకు ఐడియా కూడా వచ్చేస్తుంది. సో మొత్తానికి డ్రెస్ చూసుకుంటే మనకి ఇలా రౌండ్ నెక్ ఇచ్చారు ఫ్రంట్ లో. అండ్ యోక్ పార్ట్ లో మంచి ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ఉంది. సో ఇలా ఇచ్చారండి. సో హ్యాండ్స్ చూసుకుంటే 3/4 హ్యాండ్స్. సో కొంచెం ఫిట్టింగ్ అవసరం అయితే ఉంటుంది. నేను తీసుకున్న సైజ్ వచ్చేసి ఎం సైజ్ అనమాట. ఫిట్టింగ్ కనుక పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ ఇది అనార్కలి కట్ అండి. సో కట్స్ ఏం రాలేదు సైడ్స్ కి. అండ్ ఓవరాల్ గా గేర్ వచ్చేసింది. అండ్ బాటంలో మనకి చూసుకుంటే ఇక్కడ పట్టి ఇచ్చారండి, వైట్ కలర్లో ఉలెన్ పట్టి. సో మంచి ట్రెడిషనల్ వైజ్గా అయితే చాలా బాగుంది. అండ్ ఫెస్టివల్స్కి కూడా చిన్న చిన్న ఇంట్లో చేసుకునే ఫెస్టివల్స్కి కూడా మనం వేసేసుకోవచ్చు. దీని బ్రాండ్ చూసుకోండి, రంగ్నమి బ్రాండ్. సో ఫస్ట్ టైం నేను ఇది తీసుకున్నాను అనమాట. సో చాలా బాగా అనిపించింది. సో మనం ఇంకోసారి కూడా ఈ బ్రాండ్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. సో ట్రై చేద్దాము. సో దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఒకసారి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ప్యాంట్ వచ్చేసి కాటన్ ప్యాంట్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ బెల్ట్ ఇచ్చారు. అండ్ కలర్ లుక్ మొత్తం కూడా మనకి కుర్తీ ఎలా వచ్చిందో సేమ్ అదే అనమాట. అండ్ ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్. సో చాలా బాగుంది, చాలా ట్రెడిషనల్గా ఉంది. పాకెట్స్ అయితే ఏం రాలేదు. అండ్ చున్నీ కూడా మంచి కాటన్ అండి. లెంత్ వైజ్ కానీ విడ్త్ వైజ్ కానీ చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఓవరాల్గా మనకి కుర్తీ ఎలా ఉందో సో అదే డిజైన్ అనమాట. మంచి ట్రెడిషనల్ వేర్ కాటన్ చూస్ చేసుకోవాలనుకునే వాళ్ళైతే ఈజీగా ప్రిఫర్ చేసుకోవచ్చు. మీరు కాలేజెస్కి, ఆఫీసెస్కి, టెంపుల్స్కి ఆర్ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి ఈజీగా ప్రిఫర్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. లాస్ట్ కలెక్షన్ అండి. సో
సో డార్క్ పింక్ అనమాట. సో చాలా బాగుంది కలర్ వైజ్ కానీ. అండ్ క్లాత్ వచ్చేసి కాటన్, బట్ ఏంటంటే ఫెస్టివ్ లుక్ అండి. సో ఇక్కడ చూసారు కదా ఎంబ్రాయిడరీ. సో మనము ఏదైనా పండగలు, ఇప్పుడు ముందు ముందు చాలా పండగలు వస్తున్నాయి. సో మార్నింగ్ అలా వేసుకోవడానికి కానీ, ఫిట్టింగ్ వైజ్ అదంతా కూడా మంచిగా ఉంది. అండ్ నెక్ చూసుకుంటే మనకి ఇలా రౌండ్ నెక్ ఇచ్చారు, కొంచెం వీ షేప్ వచ్చిందనమాట. అండ్ ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేసి ఇలా వచ్చిందండి. సో పర్ఫెక్ట్గా ఉంది ఎంబ్రాయిడరీ డిజైన్. సో మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. సో చాలా చాలా బాగుందండి. సో ఇక్కడ మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ఇలా కవర్ అయ్యి ఉంది. సో బడ్జెట్ వైజ్ చూసుకున్నా కూడా అండి చాలా బాగుంది. ఎందుకంటే మనం ఇలాంటివి మనము రెడీమేడ్ క్లాత్లో చూస్తాము ఇలాంటి డిజైన్స్, బట్ ఆ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకొని అదంతా కూడా బడ్జెట్ వైజ్గా చూసుకుంటే ఫిట్టింగ్ వైజ్ కానీ అండ్ బడ్జెట్ వైజ్ చాలా బాగుంది. సో హ్యాండ్స్ చూసుకుంటే 3/4 హ్యాండ్స్ ఇచ్చేసారు. అండ్ క్లాత్ వచ్చేసి కాటన్ అండి. అండ్ మనకి కట్స్ వచ్చాయన్నమాట. సో ఇది అనార్కలి మోడల్ కాదు, కట్స్ వచ్చాయి. జరీ టైప్ ఎంబ్రాయిడరీతో అయితే కవర్ అయి ఉంది. సో ఇదంతా కూడా జరీ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీ అండి. సో అదంతా కూడా చిన్న చిన్నగా మనకి ఇక్కడ డ్రెస్ మొత్తం కూడా వచ్చేసింది. సో ఓవరాల్గా డ్రెస్ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఫెస్టివల్స్కి, పూజలకి మంచిగా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. ఫెస్టివల్ వైబ్ అయితే మనకు వచ్చేస్తుందండి ఈ డ్రెస్ వేసుకుంటే. అండ్ వైట్గా ఉన్న వాళ్ళకి ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఆఫీస్లలో ఫెస్టివల్ రోజు ఇలా ట్రెడిషనల్గా వేసుకొని వెళ్ళాలని ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా ఈజీగా వేసుకోవచ్చు. సో అకేషనల్ వైజ్గా అయితే మనం ఈజీగా ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంది. దీనిపైకి మనకి ప్యాంట్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ బెల్ట్ వచ్చింది. అండ్ మొత్తం కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి. సో ప్యాంట్ మొత్తం ప్లెయిన్ పింక్లో వచ్చింది. సో ఫిట్టింగ్ వైజ్ అయితే సూపర్గా ఉంది. చున్నీ అయితే చాలా బాగుంది, మొత్తం కూడా చిఫాన్ క్లాత్. ఎండింగ్లో మనకి ఇలా లేస్ టైప్ ఒక పట్టీ అయితే వచ్చేసిందండి. ఓవరాల్గా చున్నీ మొత్తం కూడా అంతే. అండ్ మంచి ఇది జరీ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు చున్నీ మొత్తం కూడా. సో మంచి ఫెస్టివల్ లుక్ ఉన్న డ్రెస్ అండి. తప్పకుండా ఫెస్టివల్స్కి, అకేషనల్ వైజ్గా పూజలకి అలా తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. మనకి ఇప్పుడు ముందు ముందు చాలా ఫెస్టివల్స్ వస్తున్నాయి. సో మంచిగా ఆ రోజు వేసుకోవాలంటే వేసుకోవచ్చు అండి. ఈ లుక్ ఎలా ఉంది అనేది నేను పక్కన పిక్స్ అయితే యాడ్ చేస్తాను. అండ్ దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తానండి, చెక్ చేయండి. అండ్ దీంట్లో కూడా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, ఒకసారి లింక్ ఓపెన్ చేసి చెక్ చేసేసుకోండి. సో పింక్ అయితే సూపర్గా ఉందండి, నో డౌట్. ఓవరాల్గా కలెక్షన్ అయితే నాకు చాలా నచ్చిందండి. ఫెస్టివల్ ప్లస్ ట్రెడిషన్ టైప్ అయితే నాకు అనిపించింది. అండ్ కలర్ వైజ్గా కూడా చాలా బాగున్నాయి. అండ్ దీంట్లో చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఈ కుర్తీ సెట్స్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ 3 కుర్తీస్లో ఏ కుర్తీ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో అదండి ఈరోజు వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.